హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తెలుగు నెలలో చివరి నెల పాల్గొన మాసం. పాల్గొన మాసానికి చాలా విశిష్టత ఉంటుంది. ఫిబ్రవరి 28న పాల్గొన మాసం ప్రారంభమై మార్చి 29న ముగిసిపోతుంది. ఈ నెల రోజులు చాలా పవిత్రమైన రోజులు. ఎందుకంటే ఈ పాల్గొన మాసంలోనే ఎంతోమంది దేవతలు జన్మించారు. కాబట్టి ఇంతటి దివ్యమైన పాల్గొన మాసంలో ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను పాటించాలి. పాల్గొన మాసంలో చేసే పూజలకు అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాల వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. పాల్గొన మాసం పూజా విధానం, పాల్గొన మాసం నియమాలు, ఇలా ఎన్నెన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ శక్తివంతమైన పాల్గొన మాసంలోని శ్రీరాముడు లంకకు బయలుదేరాడట. అలాగే సంపదలకు దేవతైన లక్ష్మీదేవి ఈ పాల్గొన మాసంలోనే జన్మించింది. ముఖ్యంగా ఈ పాల్గొన మాసంలో శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని, శివుడిని పూజించాలి. పాల్గొన మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజున శివుడికి పూజిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం ఇంకా శక్తివంతమైంది. లక్ష్మీదేవి జన్మించిన ఈ పాల్గొన మాసంలో లక్ష్మీదేవికి ప్రీతికరమైన శుక్రవారం నాడు ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి వారికి విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది. కాబట్టి పాల్గొన మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం తప్పకుండా లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ కటాక్షంతో త్వరలోనే ధనవంతులు అవుతారు. ఈ నెలలో ఒక్కసారైనా సరే ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి ఉసిరి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. పాల్గొన మాసంలో ఇంటికి శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు అలాగే పసుపు వేసి ఇంటిని శుభ్రం చేస్తే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంటిలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో తమలపాకులు ఒకటి. కాబట్టి ఈ పాల్గొన మాసంలో వచ్చే ఏదైనా శుక్రవారం నాడు కొన్ని తమలపాకులు తెచ్చి ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఇంటి గుమ్మానికి తమలపాకులు కడితే ఇంటి సంపద రెట్టింపు అవుతుంది. డబ్బు పరంగా మీరు స్థిరపడతారు. ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ పాల్గొన మాసంలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకుని మీ ఇంటి పూజా గదిలో పెట్టుకోండి. ఈ పాల్గొన మాసంలోనే లక్ష్మీదేవి జన్మించింది. కాబట్టి లక్ష్మీదేవి చిత్రపటాన్ని మీ ఇంటికి తెచ్చుకుంటే స్వయంగా మీ ఇంటిలోకి లక్ష్మీదేవి అడుగుపెట్టినట్లే. ఇప్పటి వరకు పేదరికం మొత్తం తొలగిపోయి ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది. ఈ పాల్గొన మాసం నెల రోజులు మీ ఇంటి గుమ్మం పచ్చగా ఉండాలి. ఇంటి గుమ్మానికి పసుపు రాసి నిండుగా కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి. ఏ గుమ్మం అయితే పచ్చగా ఉంటుందో ఆ అలాంటి ఇంటిలోకి దేవతలు అడుగు పెడతారు. స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి పాల్గొన మాసంలో ఇంటి గుమ్మం ముందు స్వస్తిక్ గుర్తుని గీయండి. ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంటికి దరిద్ర దేవత ప్రవేశించకుండా మీ ఇంట్లో దేవతలు సంచరిస్తూ ఉంటారు. ఈ పాల్గొన మాసంలోనే చంద్రుడు జన్మించాడు. కాబట్టి సాయంత్రం మట్టు ప్రతిరోజు పాల్గొన మాసంలో సాయంత్రం పూట చంద్రుడిని దర్శించి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలు త్వరలోనే నెరవేరుతాయి. శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి నిమ్మకాయలంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ నెలలో ఇంటిలో పూజ చేసేటప్పుడు ఒక నిమ్మకాయను పూజా గదిలో పెట్టుకుని ఆ నిమ్మకాయ పసుపు కుంకుమ వేస్తూ ఏదైనా మీ మనసులో కోరుకోండి. పాల్గొన మాసంలో అలా చేస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ నెల రోజుల్లోనే తీరిపోతాయి. అలాగే మనలో చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. ఇంట్లో డబ్బు పరంగా సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇలా ఎన్నెన్నో సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. అలాంటి వారు ఈ పాల్గొన మాసంలో ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును వేసి ఇంట్లో ఎక్కడైనా ఒక చోటన మూలన ఉంచండి. ఇలా చేస్తే ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. దేవతలకు అలాగే కాకులకు చాలా దగ్గర సంబంధం ఉంటుందంట. కాబట్టి దేవతలు జన్మించిన ఈ పాల్గొన మాసంలో ఇంటి ముందుకు పక్షులు కానీ కాకులు కానీ వస్తే వాటికి బియ్యం వేయండి. ఇంటిలో కష్టాలు లేకుండా సిరి సంపదలతో జీవిస్తారు. అలాగే మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదారను వేయండి. ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే చాలా మంచిది. కాబట్టి నల్ల చీమలకు పంచదార వేస్తే మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పాల్గొన మాసంలో మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఈ నెల రోజుల్లో మాంసాహారం తింటే జీవితాంతం డబ్బు కష్టాలు రావచ్చు. ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ పాల్గొన మాసంలో ఏ పూజా గదిలోకి ఈ యంత్రాన్ని పెట్టుకోండి. శ్రీ మంత్రానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఏ రోజుల్లో అయితే శ్రీ మంత్రం ఉంటుందో అలాంటి ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది. అలాగే ఈ నెలలో వచ్చే
ప్రతి శనివారం నాడు ఏదైనా దేవాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం చుట్టూ 5 ప్రదక్షిణాలు చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ సమస్యలన్నీ తొలగిపోయి ఈ నెలలో వచ్చే పౌర్ణమి రోజున కళ్ళుప్పును కొన్ని మీ ఇంటికి తెచ్చుకుంటే ఆ ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. పాల్గొన మాసంలో చేసే దానాలకు 1,000,000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా పాల్గొన మాసంలో వచ్చే ఏకాదశి రోజున ఉసిరి చెట్టుకు పూజిస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకం. ఈ పాల్గొన మాసంలో ఈ విషయాలన్నీ ఎవరైతే పాటిస్తారో అలాంటి ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ.